Dear students, good morning everyone. Last class లో మనం సెకండ్ BSc హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హాలోజన్ కాంపౌండ్స్ మీన్స్ కాంపౌండ్స్ కంటైనింగ్ హాలోజన్ ఆటమ్. హాలోజన్ ఆటమ్ అనేది ఏ కాంపౌండ్స్లో అయితే ఉంటుందో ఆ కాంపౌండ్స్ని మనం హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా ఫామ్ అవుతాయో అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా ఆల్కేన్స్ తీసుకుందాం. ఆల్కేన్స్. సో ఆల్కేన్ ఒక దాన్ని తీసుకున్నాను. CH3 సింగిల్ బాండ్ CH3. ఆల్కేన్ ఇన్ ఆల్కేన్ హైడ్రోజన్ ఆటమ్ రీప్లేస్ టు హాలోజన్ ఆటమ్. ఆల్కేన్లో హైడ్రోజన్ ఆటమ్ అనేది హాలోజన్తో రీప్లేస్ అయితే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని మనం హాలోజన్ కాంపౌండ్స్ అంటాము. సో ఇక్కడ ఒక ఆల్కేన్ తీసుకున్నాను. దీంట్లో 1 హైడ్రోజన్ రీప్లేస్ టు హాలోజన్ ఆటమ్. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 హైడ్రోజన్స్లో 1 హైడ్రోజన్ని హాలోజన్తో రీప్లేస్ చేశాను. హాలోజన్స్ మీన్స్ 17th గ్రూప్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో 17th గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటాం. ఐ మీన్ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్ ఇవన్నీ. వాటిలో ఏదైనా హాలోజన్ తీసుకొని ఆ హాలోజన్స్ని ఆల్కేన్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్తో రీప్లేస్ చేసామనుకోండి, ద ఫార్మ్డ్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ హాలోజన్ కాంపౌండ్స్. ఈ పర్టికులర్ హాలోజన్ అనేది మనకి కార్బన్ చైన్ ఓపెన్గా ఉన్నప్పుడు ఫామ్ అయిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్ని హాలో ఆల్కేన్స్ అంటాం. సో దిస్ ఈజ్ హాలో ఆల్కేన్. ఇవి హాలో ఆల్కేన్స్. ఇలా కాకుండా కార్బన్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఒక రింగ్ ఫార్మేషన్లో ఉన్నప్పుడు దానికి అటాచ్ అయ్యి దాంట్లో ఉన్న హైడ్రోజన్కి రీప్లేస్ అయ్యి క్లోరిన్ అనేది వచ్చి హాలోజన్ వచ్చి ఆడైంది అనుకోండి, దాన్ని మనం హాలో ఎరీన్ అంటాం. కార్బన్స్ అనేవి ఓపెన్గా ఉండి ఏదైనా ఒక ఆల్కేన్ తీసుకున్నప్పుడు దాంట్లో కార్బన్స్ అనేవి ఓపెన్గా ఉండి దాంట్లో ఉన్న హైడ్రోజన్కి రీప్లేస్ అయ్యి హాలోజన్ వస్తే అది హాలో ఆల్కేన్. కార్బన్స్ అనేవి క్లోజ్ ప్యాకింగ్లో ఒక రింగ్ ఫార్మేషన్లో ఉండి దాంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్కి రీప్లేస్ అయ్యి హాలోజన్ వస్తే అది హాలో ఎరీన్. సో హాలో ఎరీన్కి ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్. దానికి అటాచ్ అయ్యి Cl. ఇది వచ్చేసి హాలో ఆల్కేన్, ది హాలో ఎరీన్. ఓకే, ఇలా మనకి హాలోజన్ కాంపౌండ్స్ అనేవి మెయిన్లీ 2 టైప్స్ కింద ఉంటాయన్నమాట. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్. వీళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. CH3 CH2 Cl ఇది హాలో ఆల్కేన్కి ఎగ్జాంపుల్. అండ్ ఈ బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు Cl ఇది హాలో ఎరీన్కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మనం ఈ హాలో ఆల్కేన్స్ హాలో ఎరీన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చో చూడండి. ఇన్ అన్ ఆల్కేన్ hydrogen atom replaced to halogen atom. The formed compounds are known as haloalkanes. ఓకే, ఏదైనా ఒక ఆల్కేన్ తీసుకోండి, దాంట్లో హైడ్రోజన్కి బదులుగా హాలోజన్ కనుక వెళ్ళి చేరితే దాన్ని మనం హాలో ఆల్కేన్ అన్నాం. హాలో ఎరీన్ డెఫినేషన్ చూద్దాం. ఇన్ అన్ ఎరీన్, దిస్ ఈజ్ ఎరీన్. ఇన్ అన్ ఎరీన్ hydrogen atom replaced to halogen atom. The formed compounds are known as haloarenes. ఎరీన్లో హైడ్రోజన్కి బదులుగా హాలోజన్ ఆటమ్ కనుక వెళ్ళి చేరితే దాన్ని మనం హాలో ఎరీన్ అంటాం. ఇవి హాలో ఆల్కేన్స్, హాలో ఎరీన్స్. వీళ్ళకి నామిన్క్లేచర్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ నామిన్క్లేచర్ ఆఫ్ halo compounds, all haloalkanes and haloarenes. Nomenclature of haloalkanes and haloarenes. Nomenclature. కామన్ సిస్టంలో వీటిని ఆల్కైల్ హాలైడ్స్తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఆల్కైల్ హాలైడ్స్. ఐయుపాక్ సిస్టంలో హాలో ఆల్కేన్స్తో రిప్రజెంటేషన్ చేస్తాం.
కామన్ సిస్టమ్, ఐయుపాక్ సిస్టమ్. కామన్ సిస్టంలో ఆల్కైల్ హ్యాలైడ్స్ అని పిలవాలి, ఐయుపాక్ సిస్టంలో హాలో ఆల్కేన్స్ అనాలి. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, CH3Cl ఆర్ CH3CH2Cl ఇలా ఒక కాంపౌండ్ ఉంది. కామన్ సిస్టంలో దాన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ అనాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్కైల్ ఇథైల్, ఉన్నటువంటి హ్యాలైడ్ క్లోరిన్. సో దీన్నేమో ఇథైల్ క్లోరైడ్. ద నేమ్ కామన్ సిస్టంలో ఇథైల్ క్లోరైడ్. ఇన్ కామన్ సిస్టమ్ నేమ్ వచ్చేసి ఇథైల్ క్లోరైడ్. ఐయుపాక్ సిస్టంలో హాలో ఆల్కేన్ అనాలి. సో ఇక్కడ ఉన్నటువంటి హాలోజన్ క్లోరిన్, సో క్లోరో. ఆల్కేన్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్ ఎన్, సో క్లోరో ఈథేన్. ఐయుపాక్ సిస్టంలో కాంపౌండ్ నేమ్ క్లోరో ఈథేన్, కామన్ సిస్టంలో అదే కాంపౌండ్ నేమ్ ఇథైల్ క్లోరైడ్. సో దీని నేమ్ వచ్చేసి ఐయుపాక్ సిస్టంలో క్లోరో ఈథేన్. ఇది నామినిక్లేచర్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. హాలో ఎరీన్స్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకోండి, ఇలా కాంపౌండ్ ఉంది. దీని నేమ్ వచ్చేసి ఇన్ కామన్ సిస్టమ్ ఆల్కైల్ హ్యాలైడ్, అంటే దీని నేమ్ ఫినైల్ క్లోరైడ్. లేకపోతే ఐయుపాక్ సిస్టంలో దీని నేమ్ చెప్తే క్లోరోబెంజీన్. ఓకే, ఇలా మనం కామన్ సిస్టంలోనేమో ఆల్కైల్ హ్యాలైడ్తో రిప్రజెంటేషన్ చేస్తాం, ఐయుపాక్ సిస్టంలో హాలో ఆల్కేన్ అంటాం. ఇది వీటి నామినిక్లేచర్. నెక్స్ట్ వీటి క్లాసిఫికేషన్ చూద్దాం. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని మనం హాలోజన్ కాంపౌండ్స్ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, next classification of halogen compounds or classification of halo alkanes and halo arenes. So next classification. Based on number of halogen atoms. Based on number of halogen atoms. అంటే మనం తీసుకున్నటువంటి హాలోజన్ కాంపౌండ్లో ప్రెసెంట్ అయినటువంటి హాలోజన్స్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం, CH3CH2Cl ఇలా కాంపౌండ్ ఉంది. ఇలా కాంపౌండ్ ఇచ్చారు. ఇలా సెవరల్ కాంపౌండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే CH3CH2Cl దీంట్లో ప్రెసెంట్ ఓన్లీ 1 హాలోజన్ ఆటమే ఉంది. సో దిస్ ఈజ్ మోనో ఆల్కైల్ హాలైడ్. మోనో ఆల్కైల్ హాలైడ్ ఇది మోనో హాలోజన్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్. సో మోనో హాలోజన్ కాంపౌండ్. మనం తీసుకున్నటువంటి హాలోజన్ కాంపౌండ్స్లో ఓన్లీ 1 హాలోజన్ ఆటమే ఉంటే అది మోనో హాలోజన్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ అవుతుంది. 2 హాలోజన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని మనం డై హాలో కాంపౌండ్ అంటాం. ఓకే, సో దీంట్లో 2 హాలోజన్స్ ఉన్నాయి. ఇది డై హాలోజన్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ డై హాలోజన్ కాంపౌండ్. తీసుకున్న కాంపౌండ్లో మనం అబ్జర్వ్ చేసే కాంపౌండ్లో 3 హాలోజన్ ఆటమ్స్ ఉంటే దాన్ని ట్రై హాలో కాంపౌండ్ అంటాం. దిస్ ఈజ్ ట్రై హాలో కాంపౌండ్. ట్రై హాలో కాంపౌండ్.
ఇలా హాలోజన్ ఆటమ్స్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఓన్లీ వన్ హాలోజన్ ఆటమే ప్రెసెంట్ అయితే దాన్ని మోనో హాలోజన్ కాంపౌండ్ అంటాం. 2 హాలోజన్స్ ఉంటే డైహాలోజన్ కాంపౌండ్స్ అంటాం. 3 ఉంటే ట్రైహాలోజన్ కాంపౌండ్స్ అంటాం. మోర్ దాన్ 3 ఉంటే పాలీహాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్. Next classification based on sp3 carbon atom. Based on sp3 carbon atom. sp3 కార్బన్ ఆటమ్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేస్తాం. అది ఎలాగో అబ్జర్వ్ చేయండి. సో sp3 కార్బన్ అంటే కార్బన్కి అటాచ్ అన్ని సింగిల్ బాండ్సే ఉండాలి. సో ఇలా కాంపౌండ్ చేసుకుంటాను. ఇలా కాంపౌండ్ ఉంది. హాలోజన్ ఆటమ్కి అటాచ్ అయిన కార్బన్ అబ్జర్వ్ చేయాలి. సో ఇది హాలోజన్, దీనికి అటాచ్ అయిన కార్బన్, దీని చుట్టూ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి అంటే ఇది sp3 కార్బన్. sp3 కార్బన్. ఈ sp3 కార్బన్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ అది ఎలాగో అబ్జర్వ్ చేయండి. హాలోజన్ ఆటమ్కి అటాచ్ అయ్యే కార్బన్ ఉండాలి. ఆ కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. దానికి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 1 కార్బన్ ఉందనుకోండి, దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH2 Cl ఇలా కాంపౌండ్ ఉంది. ఇందులో హాలోజన్కి అటాచ్ అయిన కార్బన్, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఏ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుందో చూసుకోవాలి. సో ఇది sp3 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే దాని చుట్టూ ఉన్నవన్నీ సింగిల్ బాండ్స్. సో దిస్ ఈజ్ sp3 కార్బన్. అది sp3 కార్బన్. దీనికి అటాచ్ అయ్యి డైరెక్ట్గా ఒకే ఒక కార్బన్ ఉంది. సో అందుకే దీన్ని మనం ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. ఇంకో కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ CH3 H CH3 Cl ఇలా కాంపౌండ్ ఉంది. హాలోజన్ ఆటమ్కి అటాచ్ అయిన కార్బన్ అబ్జర్వ్ చేయాలి. సో హాలోజన్ అటాచ్డ్ కార్బన్, ఈ కార్బన్ దగ్గర ఏ హైబ్రిడేషన్ జరుగుతుందో చూసుకోవాలి. దాని చుట్టూ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి. సో sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది. ఇది sp3 కార్బన్. దీనికి అటాచ్ అయ్యి sp3 కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ సెకండరీ ఆల్కైల్ హాలైడ్. దీన్ని మనం సెకండరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. ఓకే, ఇంకో కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాంపౌండ్ ఉంది. దాంట్లో క్లోరిన్, ఇది హాలోజన్, అటాచ్డ్ కార్బన్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఏ హైబ్రిడేషన్లో ఉందో చూసుకోవాలి. ఈ కార్బన్ చుట్టూ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ sp3 కార్బన్. sp3 కార్బన్. దానికి అటాచ్ అయ్యి డైరెక్ట్గా 3 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3. సో దిస్ ఈజ్ టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్. ఇలా మనం sp3 కార్బన్ మీద డిపెండ్ అయ్యి హాలోజన్ ఆటమ్కి అటాచ్ అయినటువంటి sp3 కార్బన్ మీద డిపెండ్ అయ్యి 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకున్నాం. sp3 కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా 1 కార్బన్ ఉంటే దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అన్నాం. 2 కార్బన్స్ ఉంటే వాటిని మనం సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్ అన్నాం. 3 కార్బన్స్ ఉంటే టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్స్ అన్నాం. ఇది నెక్స్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అబ్జర్వ్ చేద్దాం.
నెక్స్ట్ క్లాసిఫికేషన్ based on sp2 carbon atom. Based on sp2 carbon atom. sp2 carbon means కార్బన్ కి అటాచ్ డబుల్ బాండ్ ఉండాలి. అలాంటి sp2 కార్బన్ మీద డిపెండ్ అయ్యి ఎలా క్లాసిఫికేషన్ చేస్తామో చూద్దాం. సో ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఇది హాలోజన్ అటాచ్డ్ కార్బన్ అబ్జర్వ్ చేయాలి మనం ఈ కాంపౌండ్లో. సో హాలోజన్ అటాచ్డ్ కార్బన్, ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంటే దాన్ని మనం sp2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పుకుంటాం. సో ఈ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. అటాచ్ ఒక్కొక్క డబుల్ బాండ్ ఉన్న sp2 జరుగుతుంది. సో హాలోజన్ అటాచ్డ్ కార్బన్, దీనికి అటాచ్ డబుల్ బాండ్ ఉంది. సో ఇది sp2 కార్బన్. ఈ స్పెషల్ గ్రూప్ని CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ని మనం వినైల్ గ్రూప్ అంటాం ఆర్ వినైలిక్ గ్రూప్ అంటాం. సో ఈ ఆల్కైల్ హ్యాడ్ వచ్చేసి వినైల్ హాలైడ్. వినైల్ గ్రూప్కి హాలోజన్ వచ్చి అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈస్ వినైల్ హాలైడ్. క్లాసిఫికేషన్ వినైల్ హాలైడ్స్. వినైల్ గ్రూప్ మీన్స్ CH2 డబుల్ బాండ్ CH గ్రూప్. CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ని మనం వినైల్ గ్రూప్ అంటాం. సో వినైల్ గ్రూప్కి హాలోజన్ డైరెక్ట్గా వచ్చి అటాచ్ అయింది కాబట్టి దీని నేమ్ వచ్చేసి వినైల్ హాలైడ్. ఇంకో టైప్ ఆఫ్ కాంపౌండ్ ఉంది, అది అబ్జర్వ్ చేయండి. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 Cl, ఇలా కాంపౌండ్ ఉంది. దీన్ని అబ్జర్వ్ చేసి ఇది వినైల్ గ్రూప్. వినైల్కి అటాచ్ అయ్యి ఇంకొక కార్బన్ ఉంది. ఈ టైప్ ఆఫ్ గ్రూప్ని మనం వినైల్కి అటాచ్ అయ్యి వన్ కార్బన్ ఉంటే దాన్ని మనం అలైలిక్ గ్రూప్ అంటాం. సో ఇది అలైలిక్ గ్రూప్. అలైలిక్ గ్రూప్కి అటాచ్ అయ్యి హాలోజన్ ఉంది, అందుకే దీన్ని మనం అలైల్ హాలైడ్స్ అంటారు. దీన్ని అలైల్ హాలైడ్స్ అంటారు. సో ఇది అలైల్ హాలైడ్స్ ఆర్ అలైలిక్ హాలైడ్స్ అని కూడా అనొచ్చు. ఇది sp2 కార్బన్ మీద డిపెండ్ అయ్యే క్లాసిఫికేషన్. వినైల్ హాలైడ్స్, అలైల్ హాలైడ్స్. లాస్ట్ క్లాసిఫికేషన్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఎరైల్ హాలైడ్స్ అండ్ బెంజాయిల్ హాలైడ్స్. ఎరైల్ హాలైడ్స్ అండ్ బెంజాయిల్ హాలైడ్స్. ఎరైల్ గ్రూప్కి అటాచ్ అయ్యే హాలోజన్ ఉంటే దాన్ని మనం ఎరైల్ హాలైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎరైల్, దీనికి అటాచ్ అయ్యే హాలోజన్ ఉంది, దీన్ని మనం ఎరైల్ హాలైడ్ అంటాం. అంటే బెంజీన్ ఇంకా అటాచ్ అయ్యే హాలోజన్ ఉంటే అలాంటి వాటిని మనం ఎరైల్ హాలైడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ బెంజాయిల్ హాలైడ్స్. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు CH2. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు CH2, దీన్ని బెంజాయిల్ గ్రూప్ అంటారు. బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యి CH2 ఉంటే దాన్ని మనం బెంజాయిల్ గ్రూప్ అంటాం. సో దిస్ ఈజ్ బెంజాయిల్ గ్రూప్. దీనికి అటాచ్ అయ్యి హాలోజన్ ఉంటే దాన్నే బెంజాయిల్ హాలైడ్స్ అంటారు. సో ఇది బెంజాయిల్ హాలైడ్స్. ఓకే, ఇది క్లాసిఫికేషన్. ఇలా మనం హాలోజన్ కాంపౌండ్స్ని క్లాసిఫికేషన్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ మీద డిపెండ్ అయి చేసుకున్నాం. sp3 కార్బన్ మీద డిపెండ్ అయి చేసాం, sp2 కార్బన్ మీద డిపెండ్ అయి చేసాం. అండ్ లాస్ట్ క్లాసిఫికేషన్ అరైల్ హాలైడ్స్, బెంజాయిల్ హాలైడ్స్ అని చేసుకున్నాం. నెక్స్ట్ ఈ హాలో ఆల్కేన్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.